అందరికీ నమస్కారం. నా పేరు రమణమూర్తి. మలికిపురం డిగ్రీ కాలేజీలో పనిచేస్తున్నాను. ఈ వీడియోలో మనం థర్డ్ బీఎస్సీ ఫిజిక్స్ 5th A పేపర్ గురించి నేర్చుకుంటాం. దీంట్లో యూనిట్ 1లో మనకి విద్యుత్ క్షేత్ర తీవ్రత మరియు పొటెన్షియల్ అనే అంశాలు ఉన్నాయి. వీటి గురించి నేర్చుకునే ముందు ఈ పాఠానికి సంబంధించి ప్రాథమిక అంశాలు నేర్చుకుందాం. దానిలో కులుంబ్ సూత్రం ఒకటి. రెండు స్థిరమైన బిందు ఆవేశాల మధ్య పనిచేసేటువంటి ఆకర్షణ లేదా వికర్షణ బలము ఆ రెండు ఆవేశాల పరిమాణాల అర్థమునకు అనులోమానుపాతంలోను వాటి మధ్య దూర వర్గమునకు విలోమానుపాతంలోనూ ఉంటుంది. దీన్నే కులుంబ్ సూత్రం అన్నాము. మరి ఈ బలము రెండు విద్యుదావేశాలను కలిపిన సరళాయకంగా పనిచేస్తుంది. ఇప్పుడు మనం పక్క పట్టణంలో చూసాం. Q1 Q2 అనేటువంటి రెండు విద్యుదావేశాలు r దూరంలో గాలిలో కానీ శూన్యంలో కానీ వేరు చేయబడి ఉన్నాయి. ఇవి రెండు బిందు ఆవేశాలు. వాటి మధ్య పనిచేసే బలము F విలువ ఆవేశాల లబ్ధం Q1 Q2కు అనులోమానుపాతంలోను మధ్య దూర వర్గము r2కు విలోమానుపాతంలోను ఉంటుంది. ఈ రెండు అంశాలని కలిపి రాస్తే F proportional to Q1 Q2/r2 అవుతుంది. కాబట్టి F is equal to 1/4πε0 Q1 Q2/r2. ఇందులో అనుపాత స్థిరాంకం 1/4πε0ను పరిశీలిస్తే ε0 అనేటువంటిది యానకం యొక్క పెర్మిటివిటీని తెలియపరుస్తుంది. పెర్మిటివిటీ అనేది ఒక యానకములో రెండు విద్యుదావేశాల మధ్య బల పరిమాణమును నిర్ణయించేటువంటి భౌతిక రాశి. దీని విలువ యానకం నుంచి యానకం మార్పు చెందుతూ ఉంటుంది. విద్యుదావేశాలు కులుంబుల్లో దూరము మీటర్లలో బలము న్యూటన్లో కనుక ఉన్నట్లయితే అటువంటి సందర్భంలో ఈ 1/4πε0 విలువ 9 × 10⁻9 న్యూటన్ మీటర్ స్క్వేర్ పెర్ కులుంబ్ స్క్వేర్ అవుతుంది. రైట్. తర్వాత విద్యుత్ క్షేత్రం. ఒక విద్యుదావేశం యొక్క ప్రభావము ఆ విద్యుదావేశం చుట్టూ ఎంత మేరకు పనిచేస్తుందో ఆ ప్రదేశాన్ని విద్యుత్ క్షేత్రం అంటాం. ఇక విద్యుత్ క్షేత్ర తీవ్రత. విద్యుత్ క్షేత్రంలో ఏదైనా బిందు వద్ద ఉంచబడినటువంటి ప్రమాణధన ఆవేశం మీద పనిచేసే బలాన్ని ఆ బిందు వద్ద విద్యుత్ క్షేత్ర తీవ్రత అంటాం. దీనిని E అనే అక్షరం చేసి సూచిస్తాం. ఇది బిందావేశం అంటే ప్రమాణావేశం మీద పనిచేసే బలము కాబట్టి విద్యుత్ క్షేత్ర తీవ్రత కూడా ఒక సదిశ రాశి. విద్యుత్ క్షేత్ర తీవ్రత కూడా సదిశ రాశి. ఉదాహరణకు విద్యుత్ క్షేత్రం బిందు దగ్గర విద్యుత్ క్షేత్ర తీవ్రత కనుక్కోవడం కోసం ఒక శోధనావేశం Q0ను ఉపయోగించుకున్నాం అనుకోండి. దాని మీద పనిచేసేటువంటి బలం F is equal to Q0E. లేదా విద్యుత్ క్షేత్ర తీవ్రత అంటే ఆవేశం మీద పనిచేసే మొత్తం బలం F/ ఆవేశ పరిమాణము, అదే F/Q0. దీని ప్రమాణాలు న్యూటన్ పర్ కులుంబ్. ఇంకా విద్యుత్ క్షేత్ర తీవ్రత సదిశ రాశి అనుకున్నాం. ఇది దిశ ఏంటంటే బల దిశ ఏదైతే విద్యుత్ క్షేత్ర తీవ్రత కూడా అదే ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ మనకి విద్యుత్ బల రేఖల గురించి కూడా తెలుసుకుందాం. విద్యుత్ బల రేఖ అంటే ఏదైనా విద్యుత్ క్షేత్రంలో ప్రమాణధన ఆవేశము స్వేచ్ఛగా కదిలేటువంటి మార్గాన్ని విద్యుత్ బల రేఖ అంటారు. విద్యుత్ బల రేఖ అనేటువంటిది ఒక ఊహారేఖ. ధన విద్యుత్ క్షేత్రంలో పరిశీలించినట్లయితే విద్యుత్ బల రేఖలో క్షేత్రము ఎక్కువగా ఉండేటువంటి బిందువు నుంచి తక్కువ ఉండే ప్రదేశం వైపు, అదే రుణ విద్యుత్ క్షేత్రం కనుక అయినట్లయితే క్షేత్ర తీవ్రత తక్కువగా ఉన్న ప్రదేశం నుండి ఎక్కువగా ఉండేటువంటి బిందు వైపు దిశను సూచిస్తాడు. ఇప్పుడు ఈ విద్యుత్ బలరేఖలు కనుక మనం పరిశీలించినట్లయితే బలరేఖకు ఏదైనా బిందువు దగ్గర కనుక మనం ఒక స్పర్శరేఖ గీస్తే ఆ స్పర్శరేఖ ఆ బిందువు దగ్గర విద్యుత్ క్షేత్రం యొక్క దిశను సూచిస్తుంది. ఇప్పుడు బలరేఖల ద్వారా విద్యుత్ క్షేత్రాన్ని మనం చెప్పచ్చు. పటంలో చూపించాను దీన్ని. అసలు బలరేఖల యొక్క లక్షణాలు ఏంటి, ధర్మాలు ఏంటి? బలరేఖ మీద ఏ బిందు దగ్గర గీసినటువంటి స్పర్శరేఖ అయినా సరే అది విద్యుత్ క్షేత్రం యొక్క దిశను సూచిస్తుంది. బలరేఖలు ధనావేశం వద్ద ప్రారంభమవుతాయి, రుణావేశం వద్ద అంతమవుతాయి. ఏ రెండు విద్యుత్ బలరేఖలు ఖండించుకోవు. ఎందుకంటే రెండు బలరేఖలు ఖండించుకుంటే ఆ రెండింటికి ఉమ్మడి బిందువు ఉంటుంది. ఆ ఉమ్మడి బిందువు వద్ద రెండు బలరేఖలకు రెండు స్పర్శరేఖలు కానీ గీసినట్లయితే
ఆ రెండు స్పర్శరేఖలు ఒకే బిందువు వద్ద రెండు విద్యుత్ క్షేత్రం యొక్క రెండు దిశలను సూచిస్తాయి. ఒక బిందువు వద్ద ఒక సైజుకి ఒకే దిశ ఉంటుంది. అందువలన ఏ రెండు విద్యుత్ బలరేఖలు ఖండించుకోవు. ప్రమాణ వైశాల్యం గుండా విస్తీర్ణ సైజుకు సమాంతరముగా లేదా తలమునకు లంబంగా పోయేటువంటి బలరేఖల సంఖ్య విద్యుత్ క్షేత్ర తీవ్రతకు అనులోమానుపాతంలో ఉంటుంది. అంటే ప్రమాణ వైశాల్యం గుండా పోయే బలరేఖల సంఖ్య ఎక్కువైతే ఆ ప్రాంతంలో క్షేత్ర తీవ్రత ఎక్కువ ఉన్నట్టు, తక్కువైతే ఆ ప్రాంతంలో క్షేత్ర తీవ్రత తక్కువగా ఉన్నట్టు మనం తెలుసుకోవాలి. ఇక ఇవి కాకుండా విద్యుత్ బలరేఖల సంకోచము, అంటే బలరేఖలు దగ్గరికి వచ్చి కొద్దీ దగ్గర పడితే అది ఆకర్షణ సూచిస్తుంది. అలాగే విద్యుత్ బలరేఖల యొక్క అపసరణం, అంటే విడిపోవడం, దూరంగా అయిపోతుంటే అది సజాతీయ వేశాల మధ్య వికర్షణను వివరిస్తుంది. బలరేఖలు ఎప్పుడు కూడా గీసిన తలానికి లంబంగా ఉంటాయి. ఇక ఈ బలరేఖల్ని మనం ఎలా భావించవచ్చు అంటే తరంగాగ్రాల కింద భావించవచ్చు. ఒకలా చెప్పాలన్నట్లయితే కాంతిలో ఇవి ప్రాథమిక అంశాలు. ఇప్పుడు మనం అసలైనటువంటి పాఠంలోకి వెళ్తున్నాం, సిలబస్లోకి. మొట్టమొదటిది స్థిర విద్యుత్ శాస్త్రంలో గాస్ సూత్రం. ఇదేం చెప్తుందంటే విద్యుదావేశము ఈ సూత్రం యొక్క ముఖ్యమైనటువంటి ఉపయోగం, విద్యుదావేశము కనుక ఏకరీతిగా కాకుండా, అంటే ఒకే చోట కాకుండా ఎక్కడైనా సరే వితరణ చెంది ఉన్నప్పుడు ఆ మొత్తం విద్యుదావేశం వల్ల ఏదైనా బిందువులు విద్యుత్ క్షేత్ర తీవ్రత కనుక్కోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది స్టేట్మెంట్ ఏం చెప్తుందంటే ఏదైనా మూసిన ఉపరితలం గుండా పోయేటువంటి మొత్తం విద్యుత్ అభివాహం విలువ, అభివాహాన్ని ఫై చే సూచిస్తాం, విద్యుత్ క్షేత్రం కాబట్టి ఫై ఈ చే సూచించాం. ఆ ఉపరితలంలో ఉన్నటువంటి మొత్తము విద్యుదావేశం క్యూకు 1/ε0 రెట్లు ఉంటుంది. దీనినే గాస్ సూత్రం అంటారు. గణితపరంగా దీన్ని ఏం చెప్పచ్చు అంటే ఫై ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఈ బార్ డిఎస్ బార్ టేకన్ ఓవర్ క్లోజ్డ్ సర్ఫేస్, అంటే మూయబడిన తలం వెంబడి ఈ బార్ డిఎస్ బార్ యొక్క ఉపరితల సమాకలని, లేదా మూయబడినటువంటి ఉపరితలం వెంబడి ఈ బార్ యొక్క ఉపరితల సమాకలని. దీని విలువ 1/ε0 రెట్లు దేనికి విద్యుదావేశానికి ఉంటుంది. దీనినే గాస్ సూత్రం అన్నాం. ఇప్పుడు మనం చెప్పినటువంటి ఈ సూత్రం శూన్యంలో, అదే ఏదైనా యానకంలో అయితే ఫై ఈజ్ కూడా Q/ε అవుతుంది. దీన్ని రుజువు చేయడం కోసం మనం ఈ బొమ్మను మనం పరిశీలించినట్లయితే ఒక మూయబడిన ఉపరితలం లోపల ఓ అనే బిందు దగ్గర క్యూ అనే ఆవేశం ఉంది, ధనావేశం. ఈ ఉపరితలం మీద పి అనే బిందు వద్ద మనం విద్యుత్ క్షేత్ర తీవ్రత కనుక్కోవాలి. అది మన ఏము. ఆవేశాన్ని పీని కలిపితే వచ్చే సరళరేఖ వెంబడి విద్యుత్ క్షేత్ర తీవ్రత దిశ ఉంటుంది. ఇక పి చుట్టూ డిఎస్ వైశాల్యం కలిగినటువంటి ఒక స్వల్ప మూలకాన్ని ఊహించుకున్నట్లయితే విస్తీర్ణ సైజు డిఎస్ బారు పి దగ్గర తలమునకు లంబంగా ఉంటుంది. ఈ విస్తీర్ణ సైజు మరియు ఈ బార్ల మధ్య కోణము తీటా అనుకున్నాం. మనం ఈ పైన ఊహించుకున్నటువంటి డిఎస్ ఉపరితల వైశాల్యము ఓ దగ్గర చేసేటువంటి ఘనకోణము డి ఒమేగా, ఘనకోణము డి ఒమేగా. ఓకే, ఇప్పుడు ఓకి పీకి మధ్యన ఉన్న దూరం ఆర్. ఇప్పుడు మన పి దగ్గర విద్యుత్ క్షేత్ర తీవ్రతను కనుక్కోవాలి, మన ఉద్దేశం అది. ఇప్పుడు ఈ బార్ అనేటువంటిది ఓపీ వెంబడి ఉంటుంది, డిఎస్ బార్ అనేటువంటిది పి చుట్టూ ఊహించినటువంటి తలమునకు లంబముగా ఉంటుంది. అందువలన ఈ డిఎస్ తలముకుండా పోయేటువంటి విద్యుదాభివాహం డిఫై ఈజ్ ఈక్వల్ టు ఈ బార్ నాట్ డిఎస్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ నాట్ బి బార్ ఈజ్ ఈక్వల్ ఏబి కాస్ థీటా, అలాగే ఈడిఎస్ కాస్ థీటా. ఇప్పుడు మనకి కులూమ్ సూత్రం నుంచి ఒక విషయం తెలుసు.
విద్యుత్ క్షేత్ర తీవ్రతకు సమీకరణం తెలుసుకోవచ్చు. ఆవేశము నుండి అనగా ఓ నుండి ఆర్ దూరంలో ఉన్నటువంటి పి బిందు వద్ద విద్యుత్ క్షేత్ర తీవ్రత ఈ అయితే ఈ ఈజ్ ఈక్వల్ టు Q/4πε0r². ఈ విలువను 1వ సమీకరణంలో ప్రతిక్షేపించాం మనం. అప్పుడు d5 ఈజ్ ఈక్వల్ టు Q/4πε0r² ఇంటూ ds cos θ. రీఅరేంజ్ చేసామనుకోండి Q/4πε0 ఇంటూ ds cos θ/r². ఈ ds cos θ/r² అనేటువంటిది ఓ వద్ద ds వైశాల్యం చేసేటువంటి ఘనకోణాన్ని సూచిస్తుంది. ఆ ఘనకోణం విలువ dω అనుకున్నాం. అంటే d5 ఈజ్ ఈక్వల్ టు Q/4πε0 dω. ఇప్పుడు ఇటువంటి ds మూలకాల అనేకమైనటువంటి ఉపరితలం మీద ఊహించుకుంటే వీటన్నింటి గుండా పోయేదే మొత్తం విద్యుత్ అభివాహమే ఉపరితలం గుండా పోయేటువంటి అభివాహానికి సమానం. అంచేత ఉపరితలం గుండా పోయే అభివాహం రావాలంటే 3వ సమీకరణాన్ని ఉపరితలం వెంబడి సమాకలనం చేయాలి. అది φ ఈజ్ ఈక్వల్ టు Q/4πε0 ఇంటిగ్రల్ dω. ఇంటిగ్రల్ dω అంటే మొత్తం ఉపరితలము ఓ వద్ద చేసేటువంటి ఘనకోణం. దీని విలువ 4πకి సమానం. కాబట్టి φ ఈజ్ ఈక్వల్ టు Q/4πε0 ఇంటూ 4π. 4π కొట్టుకుపోయింది. φ ఈజ్ ఈక్వల్ టు Q/ε0 అయింది. ఇప్పుడు సంవృత తలంలో ఒక ఆవేశానికి బదులుగా అనేక విద్యుదావేశాలు ఉన్నాయనుకోండి. అందులో కొన్ని ధనావేశాలు కొన్ని రుణావేశాలు ఉన్నాయనుకోండి. అప్పుడు ఫలిత విద్యుదావేశం విలువ వీటన్నింటి యొక్క బీజీయ మొత్తానికి సమానం. అంటే ధనావేశాలు కలుపుతాం, రుణావేశాలు కలుపుతాం. ఈ రెండింటి యొక్క మొత్తము QI అని రాస్తాం. అంటే సిగ్మా QI అంటే ఆవేశాల మొత్తము. కాబట్టి ఇటువంటి సందర్భంలో విద్యుదైభవం φ ఈజ్ ఈక్వల్ టు 1/ε0 సిగ్మా QI. ఆవేశము కనుక ఒకవేళ ఉపరితలం మీద ఉందనుకోండి, లేదా ఉపరితలానికి బయట ఉందనుకోండి, ఇప్పుడు ఆవేశం నుండి లోపలికి పోయేటువంటి బలరేఖల సంఖ్య ఎంత ఉంటుందో మళ్ళీ అవే బలరేఖలు తలము రెండో వైపు నుంచి బయటకు వచ్చేస్తాయి. కాబట్టి లోపల ఉన్నటువంటి బలరేఖల సంఖ్య ఎంత అని అడిగామనుకోండి 0. అటువంటి సందర్భంలో తలము గుండా పోయే మొత్తం వివాహము ఈజీ కూడా తలము నుండి లోపలికి పోయే వివాహము మరియు ఆ తలము లోపల నుండి బయటకు వచ్చే వివాహం మొత్తము సమానం. లోపల పోయే వివాహం విలువే బయటకు వచ్చే వివాహం. కాబట్టి మొత్తం వివాహం విలువ శూన్యమవుతుంది. ఇక గా సూత్రం యొక్క అనువర్తనాలు ఏంటి అంటే, మొట్టమొదటిది అనంతమైన ఆవేశపూరితమైన వాహక పలక వలన విద్యుత్ క్షేత్రం. ఇక్కడ మనం క్రింద బొమ్మలో చూసాం, ఒక వాహక పలక ఉంది, ఆ వాహక పలకకి ఆవేశాన్ని ఇచ్చాం. ఆ ఆవేశం వెళ్ళినప్పుడు కూడా పలక ఉపరితలం మీదే ఉంటుంది. ఇది మనం పాత కింద తరగతుల్లో నేర్చుకున్నాం. ఈ పలక ఉపరితలం మీద విద్యుదావేశం ఏకరీతిగా వితరణ చెందింది. అంటే ప్రమాణ వైశాల్యం మీద ఉండేటువంటి విద్యుదావేశము అన్ని చోట్ల సమానంగానే ఉంది. దీనినే విద్యుదావేశ సాంద్రత లేదా ఉపరితల విద్యుదావేశ సాంద్రత అని చెప్తాం మనం. ఇప్పుడు ఈ పలక వల్ల ఉపరితలానికి దగ్గరగా వాహకానికి బయట ఉన్న ఏదో ఒక బిందువు, ఇక్కడ మనం పీచే సూచించాము, దగ్గర విద్యుత్ క్షేత్ర తీవ్రత కనుక్కోవాలనుకుంటున్నాం మనం. ఇప్పుడు ఆవేశం ఏకరీతిగా ఉంది, ఒకే చోట లేదు. మరి దీన్ని కనుక్కోవాలంటే అనంతమైన ఆవేశం ఎంతో తెలియదు. కాబట్టి దీనికోసం ఏకరీతిగా ఉంది కాబట్టి పి నుండి పలక మీదకి ఒక లంబాన్ని గీసి ఆ లంబాన్ని అక్షంగా చేసుకుని మనకు నచ్చినంత వ్యాసార్థముతోటి ఒక స్తూపాకారపు తలాన్ని ఊహించుకున్నాం. ఇలా ఊహించుకునేటువంటి తలాల్ని సాయంతో గాస్ సూత్రాన్ని అప్లై చేస్తాం. ఊహించినటువంటి సంవృత తలమును గాసియన్ తలము అంటారు. మరి ఉపరితలము సమీపంలో విద్యుత్ క్షేత్రత ఎప్పుడూ కూడా ఎలా ఉంటుంది, తలానికి లంబంగా ఉంటుంది అని చెప్పుకున్నాం మనం. ఈ స్తూపాకారము గాసియన్ తలము పరిశీలించినట్లయితే దీనిలో
తలము రెండు చివరల వృత్తాకారపు తలములు ఉన్నాయి స్తూపానికి. అది కాకుండా వక్రతల వైశాల్యం ఒకటి ఉంది. ఇప్పుడు మొత్తం విద్యుదాభివాహం అడిగారు అనుకోండి, రెండు వృత్తాకార తలములు గుండా పోయే విద్యుదాభివాహము మరియు పక్కతల వైశాల్యం మీద పోయేటువంటి విద్యుదాభివాహాలు మొత్తానికి సమానం. ఇది గణించడానికి ముందు ఒకటి పరిశీలించండి. విద్యుత్ క్షేత్ర తీవ్రత ఈ బార్ తలమునకు లంబము అన్నాం. ఇప్పుడు స్తూపమునకు ఎడమ కుడి వైపు ఉన్నటువంటి రెండు వృత్తాకార తలాలు కూడా విద్యుత్ క్షేత్ర తీవ్ర దిశలోనే ఉన్నాయి. అలాగే ఈ వృత్తాకార తలాల యొక్క విస్తీర్ణ సైజులు కూడా వృత్తాకార తలమునకు లంబముగా ఉంటాయి. అంటే ఈ బార్ మరియు డిఎస్ బార్ సమాంతరము. అదే వక్రతల వైశాల్యం మీద పరిశీలిస్తే దాని మీద ఉన్నటువంటి డిఎస్ వైశాల్యం కలిగినటువంటి మూలకు మనకు విస్తీర్ణ సైజ వక్రతల వైశాల్యంలో లంబంగా ఉంటుంది. అంటే ఈ బారికి కూడా లంబంగానే ఉంది. దీని కూడా పోయే విద్యుదాభివాహం కూడా కనుక్కోవాలి. దీని వరుసగా మనం పరిశీలించినట్లయితే విద్యుత్ అభివాహము కనుక్కోవాలి. విద్యుత్ క్షేత్రము పలకతలము నుండి ముందు వైపుకు ఉంది. అందువల్ల బలరేఖలు కూడా ముందు వైపుగా ఉన్నాయి. అంచేత ఎడమవైపు స్తూపము వృత్తాకార తలముకు ఎడమవైపు చూసినా వృత్తాకార తలము గుండా పోయేటువంటి విద్యుదాభివాహం ఏమీ లేదు, 0. అలాగే బయట వృత్తాకార తలము గుండా పోయేటువంటి విద్యుదాభివాహం విలువ ఇంటిగ్రల్ ఈ బార్ నా డిఎస్ బార్. వక్రతలం మీద ఈ బార్ మరియు డిఎస్ బార్లు ఎలా ఉన్నాయో లంబంగా ఉన్నాయి. అందువలన మొట్టమొదటి కుడి చేతి వైపు ఉన్నటువంటి వృత్తాకార తలము గుండా పోయేటువంటి విద్యుదాభివాహము ఈ బార్ నా డిఎస్ బార్ టేకన్ ఓవర్ వృత్త వైశాల్యము ప్లస్ ఎడమవైపు ఈ బార్ నా డిఎస్ బార్ టేకన్ ఓవర్ వృత్త వైశాల్యము ప్లస్ ఈ బార్ నా డిఎస్ బార్ టేకన్ ఓవర్ కర్వ్డ్ సర్ఫేసు. కుడి చేతి వైపు ఉన్నటువంటి వైశాల్యం వృత్త వైశాల్యం ఎస్ అనుకున్నాం అనుకోండి, దానికుండా పోయే అభివాహం ఈఎస్. ఎడమవైపు వృత్తాకార తలము గుండా ఏ విధమైన అభివాహము పోవటం లేదు. కాబట్టి ఈ బార్ నా డిఎస్ బార్ 0. పొట్టు తలం మీద ఈ బార్ డిఎస్ బార్లు ఒకదానికొకటి లంబం కాబట్టి ఈ బార్ నా డిఎస్ బార్ 0. అందువల్ల మొత్తము అభివాహం φ కాస్ సూత్రం నుండి దీని విలువ తలము లోపల ఉన్న విద్యుదావేశము Q/H అన్నట్టు. ఈ వైశాల్యం ఎస్ని కుడివైపుకి తీసుకొచ్చేసాం అనుకోండి మనం, అప్పుడు Q = σ అయింది. సిగ్మా అంటే ఉపరితల వైశాల్యం, విద్యుదావేశ సాంద్రత. ఎస్ అంటే వైశాల్యం. సో ఈ ఎస్ =σs/ε అన్నట్టు. ఎస్ క్యాన్సిల్ అంచేది ఈ σ/ε అన్నట్టు. ఇక దీని తర్వాత ఏకరీతిగా ఆవేశపూరితము చెందిన గోళం వలన విద్యుత్ క్షేత్ర తీవ్రత. ఒక గోళము వాహకగోళం అయితే నువ్వు ఆవేశం ఎక్కడించినా సరే దాని ఉపరితలం మీదకి వచ్చేస్తుంది. మరి ఏకరీతిగా గోళం అంతా ఆవేశపూరితం అవ్వాలంటే ఖచ్చితంగా ఈ గోళము బంధక గోళము, సమస్య లేదు, మనకి ఇచ్చిన సిలబస్ అదే. ఇప్పుడు మనం ఇక్కడ పరిశీలించామనుకోండి, పటమోడు వేసాం రైట్ సైడ్, అది ఏం సూచిస్తుంది? ఓ కేంద్రముగా కేప్లాన్ వ్యాసార్థంలో ఒక బంధక గోళం ఉంది, అది ఏకరీతిగా ఆవేశపూరితమైంది. అంటే కనపరిమాణంలోనూ ఎక్కడైనా సరే విద్యుదావేశము స్థిరం, మార్పు చెందదు. దాన్నే విద్యుదావేశ సాంద్రత అన్నాం. ఈ విద్యుదావేశ సాంద్రత అంటే మనకు తెలుసు. అంటే విద్యుదావేశ సాంద్రత ρ మొత్తము గోళములో ఉన్నటువంటి విద్యుదావేశము బై గోళము కనపరిమాణం. సరే, ఇప్పుడు మన ఉద్దేశం ఏంటి? ఈ ఏకరీతి ఆవేశపూరితమైనటువంటి గోళములు విద్యుత్ క్షేత్ర తీవ్రత కనుక్కోవాలి. కనుక్కోవడం కోసం ఓ కేంద్రముగా ఉన్న విద్యుదావేశంలో కనుక్కోవాలంటే 3 సందర్భాలు మనకి. మొట్టమొదటి సందర్భం గోళం వెలుపల ఉన్న బిందువు దగ్గర, రెండవ సందర్భం గోళం ఉపరితలం మీద ఉన్న బిందువు వద్ద, మూడవ సందర్భం గోళం లోపల ఉన్న బిందువు వద్ద. దీనికోసం మొట్టమొదటి గోళం వెలుపల ఉన్న బిందువు వద్ద విద్యుత్ క్షేత్ర తీవ్రత ఎలా కనుక్కోవాలో తెలుసుకుందాం. గోళ కేంద్రం ఓ నుండి స్మాల్ r దూరంలో
పి అనే బిందువు వద్ద విద్యుత్ క్షేత్ర తీవ్రత కనుక్కోవాలి. ఇప్పుడు మనం ఓపీని కలిపామనుకోండి, విద్యుత్ క్షేత్ర తీవ్రత దిశ ఓపీ వెంబడి ఉంటుంది. ఇప్పుడు ఓ కేంద్రముగా ఓపీ వ్యాసార్థముగా గోళం చుట్టూ కూడా ఒక గాస్యంతాలను ఊహించుకుంటాం. మరలా ఈ గాస్యంతాలం మీద పి చుట్టూ డిఎస్ వైశాల్యం ఉన్నటువంటి ఒక చిన్న తలాన్ని ఊహించుకుందాం. ఈ డిఎస్ యొక్క దిశ ఏంటి అంటే ఆ తలమునికి లంబం. అలాగే ఈ బార్ కూడా వ్యాసార్థం వెంబడి ఉంది కాబట్టి గోళ తలమునికి లంబం. అంటే ఈ బార్ డిఎస్ బార్లు ఒకదానికొకటి సమాంతరం. ఇక్కడ విద్యుత్ క్షేత్ర తీవ్రత ఈ అయినట్లయితే కనుక డిఎస్ వైశాల్యం గుండా పోయేటటువంటి విద్యుదైవాహము d5 విలువ ఈ బార్ డాట్ డిఎస్ బార్ అంటే ఈడిఎస్ కాస్ 0 అంటే కాస్ 0 కాబట్టి ఈడిఎస్. మొత్తం గాస్యంతలం గుండా పోయే విద్యుదైవాహం φ అనుకుంటే ఈ ఈడిఎస్ని గాస్యన తలము వెంబడి ఉపరితల సమాకలనం చేయాలి. దాని విలువ ఇప్పుడు పైన రాసాం, ఇంటిగ్రల్ d5 టేకన్ ఓవర్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఇంటిగ్రల్ టేకన్ ఓవర్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు ఈ టైమ్స్ 4πr². ఇక్కడ 4πr² అనేటువంటిది గాస్యన్ యొక్క ఉపరితల వైశాల్యం. ఇప్పుడు గాస్యంతలము లోపలే గోళం ఉంది, ఆ గోళం మీద మొత్తం విద్యుదావేశం క్యూబ్ ఎప్సిలాన్ అన్నట్టు ఉంది. కాబట్టి ఇక్కడ మనం క్యాల్కులేట్ చేస్తూ వచ్చినటువంటి అభివాహం విలువ ఈ టైమ్స్ 4πr², గాస్ సూత్రం నుంచి క్యూబ్ ఎప్సిలాన్ నాట్, ఈ రెండు సమానం చేస్తే ఈజ్ ఈక్వల్ టు q/4πε0 r² అని వచ్చింది. అంటే ఏకరీతిగా ఆవేశపూరితమైన గోళం వెలుపల బిందుదారి విద్యుత్ క్షేత్ర తీవ్రత విలువ గోళం మీద ఉన్న ఆవేశం అంతా కూడా కోణ కేంద్రం వద్ద కేంద్రీకృతమైతే పి దగ్గర విద్యుత్ క్షేత్ర తీవ్రత ఎంత ఉంటుందో అలా కాకుండా గోళం అంతా ఏకరీతిగా చెందినా కానీ అలాగే ఉంటుంది. రెండో సందర్భం, గోళ ఉపరితలం మీదే బిందువు ఉందనుకోండి, అప్పుడు ఓపీజీ కూడా క్యాపిటల్ అవుతుంది. దాన్ని పై సమీకరణంలో ప్రతిక్షేపిస్తే ఉపరితలం మీద విద్యుత్ క్షేత్ర తీవ్రత ఈజ్ ఈక్వల్ టు q/4πε0 క్యాపిటల్ r² అవుతుంది. ఇక మూడో సందర్భం, గోళం లోపల ఉన్నటువంటి బిందువు దగ్గర. ఇప్పుడు పి బిందువు గోళం లోపల ఉందనుకోండి, మళ్ళీ పైలాగే ఓపీ కేంద్రముగా ఓ కేంద్రముగా ఓపీ వ్యాసార్థం అంటే ఒక గాస్యంతాలను ఊహించుకున్నాం. మరలా పి చుట్టూ డిఎస్ వైశాల్యం ఉన్నటువంటి ఒక చిన్న మూలకాన్ని ఊహించుకున్నాం. అప్పుడు కూడా ఈ బార్ డిఎస్ బార్లు ఒకదానికొకటి సమాంతరముగా ఉంటాయి. ఈ తలపకుండా పోయేటువంటి విద్యుదైవాహం విలువ మళ్ళీ అగైన్ ఈ బార్ డాట్ డిఎస్ బార్ ఈజ్ ఈక్వల్ ఈడిఎస్ కాస్ 0 ఈజ్ ఈక్వల్ ఈడిఎస్. రైట్. ఇప్పుడు ఆ ఉపరితలం మీద ఎంత ఆవేశం ఉందో తెలుసుకోవాలంటే మనం ఉపరితల విద్యుదావేశాంతరత ఘనపరమాణు విద్యుదావేశాంతరత కనుక్కోవాలి. ఈ ఘనపరమాణు విద్యుదావేశాంతరత అంటే మొత్తం ఉన్న ఆవేశముపై గోళము ఘనపరిమాణం అంటే q/4/π R³ అంటే 3q/4πr³. ఇప్పుడు గాస్యన్ తలము లోపల ఎంత ఆవేశం ఉంది అంటే గాస్యన్ తలము లోపల ఉన్నటువంటి ఘనపరిమాణము ఇంటూ ఆవేశ సాంద్రత 4/π r³ ఇంటూ 3q/4π R³. ఇప్పుడు క్లియర్ కట్గా 3 3 4 4 పై క్యాన్సల్ అవుట్ అయిపోయాయి. దాని విలువ లోపల ఉన్నటువంటి విద్యుదావేశము q' ఇక్కడ q అని రాశాను, q ఇంటూ R³/R³. మళ్ళీ గాస్ సూత్రం నుంచి ఈ టైమ్స్ 4πr² ఈజ్ ఈక్వల్ టు ఆ విద్యుదావేశము బై ఎప్సిలాన్ నాట్ అంటే q r³ బై ఎప్సిలాన్ నాట్. దేర్ ఫోర్ ఈజ్ ఈక్వల్ 1/4πε0 q r'³ బై R³ బై r².
ఆర్ స్క్వేర్ కొట్టుకుపోతే ఇంకా ఆర్ మాత్రమే మిగిలింది అక్కడ. ఇప్పుడు ఆ సమీకరణం నుంచి మనకి ఏమర్థమవుతుంది అని అడిగినట్లయితే ఈ ఈజ్ ఈక్వల్ 1/4π అన్నాడు క్యూ ఆర్ డాష్ ఆల్ స్మాల్ ఆర్ బై ఆర్ క్యూబ్. గోళము లోపల విద్యుత్ క్షేత్ర తీవ్రత గోళ కేంద్రము నుండి పరిశీలనా బిందువు ఉన్నటువంటి దూరము అనులోమానుపాతంలో ఉంది. ప్రారంభంలో గోళం వెలుపల బిందువు దగ్గర విద్యుత్ క్షేత్ర తీవ్రత ఆర్ స్క్వేర్కి విలోమానుపాతంలో ఉంది. గోళ ఉపరితలం మీద కనుక మనం పరిశీలించినట్లయితే కనుక ఈ విద్యుత్ క్షేత్ర తీవ్రత యూనిఫామ్గా ఉంది. అంటే దూరము అని బట్టే చెప్తాను, యూనిఫామ్ అని కాదు. దూరము తగ్గి కొద్దీ కేంద్రం నుంచి తక్కువ ఉంటుంది. దీని పటంలో మనం దూరానికి క్షేత్ర తీవ్రతకి కనుక మనం ఒక గ్రాఫ్ గీసినట్లయితే గోళము కేంద్రం వద్ద మన క్షేత్ర తీవ్రత అంటే ఆవేశం ఏముండదు కాబట్టి 0. కేంద్రం నుంచి ఉపరితలం మీదకి వచ్చి కొడితే కూడా ఇరువైపులా కూడా పెరుగుతూ ఆర్ దగ్గర స్థిరపడుతుంది. అక్కడి నుంచి ఉపరితలం నుంచి దూరంగా పోయే కూడా దూర వర్గమునికి విలోమానుపాతంలో ఉంటుంది. దీని చిత్రంలో సూచించాం మనం. ఓకే, ఇప్పుడు ఇదే యూనిట్లో తర్వాత అంశం విద్యుత్ పొటెన్షియల్ తేడా. పొటెన్షియల్ అంటే పని. ఈ విద్యుత్ క్షేత్రంలో ఏం పని చేయాలి, ఎలాంటి పని చేయాలి అంటే చూద్దాం. ఒక విద్యుత్ క్షేత్రముకు అవతల నుంచి ఏదైనా ఒక విద్యుదావేశాన్ని కనుక మనం తీసుకురావాలన్నట్లయితే కనుక అలా తీసుకొచ్చి ఒక బిందువు దగ్గర క్షేత్రం ఉంచాలంటే మనం తీసుకొచ్చినటువంటి ఆవేశము విద్యుత్ క్షేత్రాన్ని ఏర్పరిచిన ఆవేశం యొక్క గుర్తుని కలిగి ఉన్నట్లయితే ఆవేశము మనం బయట నుంచి తీసుకొచ్చిన ఆవేశాన్ని వికర్షిస్తుంది, ఆ బిందు దగ్గర ఉండదు. విరుద్ధావేశం అయితే ఆ ఆవేశము బయట ఆవేశాన్ని ఆకర్షిస్తుంది, అప్పుడు కూడా ఆ బిందు దగ్గర ఉండదు. మరి ఆ బిందువు దగ్గర ఉండాలంటే ఈ ఆకర్షణకు కానీ వికర్షణకు కానీ మనం వ్యతిరేకంగా అక్కడే ఉంచడం కోసం కొంత పని చేయాలి. అంటే ఉదాహరణకి గాలిలో కింద పడుతున్నటువంటి రాయి గాలిలోనే కొద్ది దూరం తర్వాత ఉంచాలంటే భూమి నుంచి ఈ భూమి ఆకర్షణ వ్యతిరేకంగా పనిచేసి అలా పట్టుకుని ఉండాలి. అలాగే ఇక్కడ కూడా ఇప్పుడు పొటెన్షియల్ నిర్వచిద్దాం మనం. విద్యుత్ క్షేత్ర ప్రభావం లేనటువంటి చోటు నుంచి అంటే దాన్ని అనంత దూరముగా నిర్వచిస్తాం. ఇక్కడ మనం అనంత దూరము నుండి ప్రమాణ శోధన ధనావేశాన్ని విద్యుత్ క్షేత్రంలోని ఏదైనా బిందు వద్దకు తీసుకురావాలన్నట్లయితే కనుక క్షేత్రాన్ని ఎదిరిస్తూ చేయవలసినటువంటి పనిని ఆ బిందువు వద్ద విద్యుత్ పొటెన్షియల్ అంటాం. పని కాబట్టి పొటెన్షియల్ కూడా ఆ దిశ రాశి. ఇక పొటెన్షియల్ యొక్క ప్రమాణం వోల్టు. మనం వోల్టుని నిర్వచించడం కోసం విద్యుత్ క్షేత్రములో ఒక బిందువు నుండి వేరొక బిందువు వద్దకు ప్రమాణ ధనావేశమును అనగా కురుము ధనావేశాన్ని జరపడానికి క్షేత్రాన్ని ఎదిరిస్తూ చేసిన పని కనుక ఒక జౌలు అయితే ఆ బిందువు వద్ద ఆ బిందువుల మధ్య పొటెన్షియల్ తేడాని ఒక వోల్ట్ అంటాం. అంచేత వోల్ట్ అంటే ఒక జౌల్ బై ఒక కూలుంబు. అదేవిధంగా ఒక నిర్వచనాన్ని కూడా చెప్పచ్చు, ఇందులో రాయలేక అని చెప్తాను. అనంత దూరము నుండి ప్రమాణ ధనావేశమును అనగా ఒక కులుంబు ధనావేశమును క్షేత్రంలోని ఏదైనా ఒక బిందు వద్దకు తీసుకురావాలంటే క్షేత్రాన్ని ఎదిరిస్తూ చేయవలసిన పనిని ఒక వోల్ట్ అంటాం. ఇప్పుడు మనం పటంలో చూపే విధంగా క్యూ అనే ధనావేశం ఒకటి ఉంది. ఆ ధనావేశ క్షేత్రంలో ఏ బి అనే రెండు బిందువులను తీసుకున్నాం. క్షేత్రము దిశ ఆవేశం నుండి బయట వైపుకు ఉంది, ధనావేశ క్షేత్రము కాబట్టి. ఇప్పుడు ఏ నుంచి బికి తీసుకురావడం కోసం మనం ఆవేశము నుండి
ఏ ఉన్నటువంటి దూరాన్ని ఆర్ఏ అని, ఆవేశం నుండి బి ఉన్న దూరాన్ని ఆర్బి అనుకున్నట్లయితే కనుక ఏ నుంచి స్వాధనావేశాన్ని డిఆర్ దూరం జరపాలంటే మనం కొంత పని చేయాలి. అదే ఏ నుంచి బీకి తీసుకురావడం కోసం స్వాధనావేశాన్ని క్షేత్రాన్ని ఎదురిస్తూ చేసిన పని విలువ డబ్ల్యూ అనుకున్నట్లయితే ఏబీల మధ్య పొటెన్షియల్ తేడా విఏ మైనస్ విబికి సమానం. క్యూ0 జరపడానికి ఏ నుంచి బీకి చేసిన పని డబ్ల్యూ అయితే ఏబీల మధ్య పొటెన్షియల్ తేడా విఏ మైనస్ విబి ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ బై క్యూ0 అవుతుంది. ఇక్కడ విఏ తక్కువగాను విబి ఎక్కువగాను ఉంటుంది. అంటే చేయాల్సిన పని క్షేత్రాన్ని ఎదురిస్తూ చేయాలని రుణాత్మకమైన విలువ లభిస్తుంది. అప్పుడు విఏ మైనస్ విబి ఈజ్ ఈక్వల్ డబ్ల్యూ బై క్యూ0 అవుతుంది. ఇక దీని తర్వాత మనం తెలుసుకోవాల్సినటువంటిది సమపొటెన్షియల్ తలాలు. విద్యుత్ క్షేత్రంలో అన్ని బిందువుల వద్ద పొటెన్షియల్ సమానముగా ఉండేటువంటి బిందువుల బిందు పదాన్ని సమపొటెన్షియల్ తలము అంటాం మనం. బిందువుల బిందు పదాన్ని సమపొటెన్షియల్ తలము అని చెప్తాం మనం. సమపొటెన్షియల్ తలం మీద అన్ని బిందువుల దగ్గర కూడా పొటెన్షియల్ సమానము కాబట్టి రెండు బిందువుల మధ్య పొటెన్షియల్ తేడా శూన్యం. కావున ఈ తలాల మీద ఒక విద్యుదావేశాన్ని ఒక బిందు నుంచి మరో బిందువుకు జరపాలంటే చేయాల్సిన పని అవుతుంటే శూన్యం. అంటే మరి విద్యుత్ క్షేత్రం ఎలా ఉంటుంది? ఎల్లప్పుడూ కూడా ఆవేశం ఉన్న తలానికి ఎలా ఉంటుందని చెప్పు, లంబంగా ఉంటుంది. ఇక్కడ మనం క్షేత్రానికి తలము లంబంగా ఉంది కాబట్టి క్షేత్రానికి లంబంగా ఆవేశాన్ని కలుపుతున్నాం. కాబట్టి చేయవలసినటువంటి పని ఈ బార్ డాట్ డిఆర్ బార్ అవుతుంది. కాబట్టి మధ్య కోణం 90 డిగ్రీలు కాబట్టి పని శూన్యమైంది మ్యాథమెటిక్స్ ప్రకారం. ఇప్పుడు సంపొటెన్షియల్ తలం మీద అన్ని బిందువుల దగ్గర విద్యుత్ క్షేత్రం ఎలా ఉంటుంది? సమానము మరియు లంబంగా ఉంటుంది. అందువల్ల అన్ని బిందువుల దగ్గర కూడా విద్యుత్ బలరేఖలు కూడా సంపొటెన్షియల్ తలానికి లంబంగా ఉంటాయి. సమరీతి క్షేత్రంలో బలరేఖలు సమాంతరంగా ఉండే సరళ రేఖలు. అంటే సమపొటెన్షియల్ తలానికి బలరేఖలు కూడా ఎలా ఉంటాయి? లంబంగా ఉంటాయి. అరే బిందు ఆవేశాన్ని పరిశీలించామనుకోండి, దాని క్షేత్రము ప్రతి బిందువు దగ్గర కూడా వ్యాసార్థ సైజు వెంబడి ఉంటుంది. అందువల్ల ఆవేశం ఉన్నటువంటి బిందువు ఏక కేంద్ర గోళాలుగా ఉన్నటువంటి అన్ని తలాల మీద కూడా విద్యుత్ పొటెన్షియల్ సమానంగానే ఉంటుంది. అంటే బిందు ఆవేశ విషయంలో గోళాకార తలాల కింద ఉంటాయి సమశక్తి తలాలు లేదా సంపొటెన్షియల్ తలాలు. ఈ సందర్భంలో మనం ఏం చేయొచ్చు అంటే బిందావేశ సందర్భంలో సంపొటెన్షియల్ తలాలు తరంగాగ్రాలుగా దృశ్యశాస్త్రంలో ఉన్నట్టుగానే ఉంటాయి. అందువల్ల సంపొటెన్షియల్ తలాలు దృశ్యశాస్త్రంలో తరంగాగ్రాలకు సారూప్యంగా భావించవచ్చు. ఎలా అయితే బిందు జనకం నుండి కాంతి తరంగాలు గోళాకార తరంగాల్లో ఉంటాయో అదేవిధంగా బిందు ఆవేశం నుండి సమసక్మ తలాలు గోళాకారంగానే ఉంటాయి. ఇక సంపొటెన్షియల్ తలాల లక్షణాలు ఏంటి? సంపొటెన్షియల్ తలం మీద విద్యుత్ క్షేత్ర తీవ్రత ఎంత అనుకున్నాం? శూన్యం. అలాగే సంపొటెన్షియల్ తలం మీద విద్యుత్ క్షేత్ర తీవ్రత యొక్క దిశ ఎలా ఉంటుంది? ఆ తలము లంబంగా ఉంటుంది. మరి సంపొటెన్షియల్ తలం మీద ఏదైనా విద్యుదావేశాన్ని జరపాలంటే చేయాల్సిన పని అంతా శూన్యము. మరి అనంతావేశం వల్ల ఏర్పడే సంపొటెన్షియల్ ఎలా ఉంటాయి అంటే సమతలంగా ఉంటాయి. అలాగే బిందావేశం వల్ల సంపొటెన్షియల్ తలాలను ఎలా భావించవచ్చు? దృశ్యశాస్త్రంలో తరంగాగ్రాలకు సారూప్యంగా భావించవచ్చు. ఇక బిందావేశం వల్ల విద్యుత్ పొటెన్షియల్ సమీకరణం ఎలా రాబడతాం చూడండి. పటంలో చూపినగా +q ధనావేశం ఉంది, అది ఓ దగ్గర ఉంది. దానివల్ల
క్షేత్ర దిశ ఎలా ఉంటుంది అంటే త్రిజ్యావేంబడి ఉంటుంది, లేదా వ్యాసార్థం ఉంటుంది. ఈ ధనావేశం నుంచి ఆర్ దూరంలో ఉన్నటువంటి బి బిందు దగ్గర పొటెన్షియల్ కనుక్కోవాలి. ఇది మన ఉద్దేశం. దీని కొరకు ఈ వ్యాసార్థం వెంబడి లేదా త్రిజ్యా వెంబడి ఏ అనే మరియు బి అనే రెండు బిందువులు పరిశీలిద్దాం. ఏ నుంచి స్వాధనావేశాన్ని అదే స్వాధనావేశం క్యూనాట్ని బి దగ్గర కదపాలనుకోండి. ఇప్పుడు మొట్టమొదటి ఏ దగ్గర స్వాధనావేశం మీద క్యూఈ బలం పనిచేస్తూ ఉంటుంది. బల దిశ ఏంటి అంటే వ్యాసార్థం వెంబడి ఆవేశానికి బయట వైపుకు ఉంటుంది. ఇప్పుడు ఈ క్యూనాట్ స్వాధనావేశాన్ని కనుక మనం డిఆర్ దూరం జరపాలన్నట్లయితే స్వాధనావేశం పనిచేసేటువంటి క్యూనాట్ ఈ బలము మరియు జరిపినటువంటి స్థానభ్రంశముల లబ్ధము, ఏ లబ్ధం అంటే బిందు లబ్ధానికి సమానం. అంటే దీన్ని ఎలా చూపించవచ్చు అంటే క్యూనాట్ స్వాధనావేశాన్ని ఏ నుంచి ఆవేశం వైపు జరపాలంటే జరిపినటువంటి దూరము లేదా స్థానభ్రంశం డిఆర్ బార్ అనుకుంటే డిడబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు క్యూనాట్ ఈ డాట్ డిఆర్ బార్. అదే క్యూనాట్ ఈ డిఆర్ కాస్ 180 degrees. ఎందువల్లంటే క్షేత్ర దిశకు వ్యతిరేకం కాబట్టి కాస్ 180 -1, సో మైనస్ క్యూనాట్ ఈడిఆర్. కానీ విద్యుత్ క్షేత్ర తీవ్రత అంటే మనకు తెలుసు 1/4πε0 Q/r². సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు చేయవలసినటువంటి పని డిడబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు Q/4πε0r² dr. ఇప్పుడు స్వాధనావేశాన్ని ఎక్కడి నుంచి ఎక్కడ జరపాలి? ఏ నుంచి బీకి జరపాలి. ధనావేశం నుంచి ఏ ఉన్న దూరం ఆర్ఏ, రుణావేశం నుంచి బి ఉన్న దూరం ఆర్బి అనుకున్నాం అనుకోండి. ఏ నుంచి బీకి జరపడంలో చేయాల్సిన డబ్ల్యూఏబి అయితే ఇది లైన్ ఇంటిగ్రల్ ఏ టు బి డిడబ్ల్యూ అంటే లైన్ ఇంటిగ్రల్ ఏ టు బి మైనస్ QQ0/4πε0r² dr. మరి ఏ ఉన్న దూరం ఆర్ఏ అన్నాం, బి బిందు ఉన్న దూరం ఆర్బి అన్నాం కాబట్టి దీన్ని ఇంటిగ్రల్ చేస్తే QQ0/4πε0 మైనస్ 1/r, సారీ మైనస్ బయట చేసాం కాబట్టి QQ0/4πε0 ఇంటూ విత్ మైనస్ 1/r² ఇంటిగ్రేట్ చేస్తాం అన్నమాట మనం. ఆర్ఏ టు ఆర్బి ముందు ఈ మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది, దీన్ని సవరించలేదు. QQ0/4πε0 మైనస్ ఇంటూ ముందు అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి 1/RB మైనస్ 1/RA. ఆ మైనస్ మైనస్ ప్లస్ అయిపోయింది, అది నేను ఇక్కడ సూచించలేదు. రైట్. ఇప్పుడు ఏబీ మధ్య ఉండే పొటెన్షియల్ తేడా ఎంత అంటే విబి మైనస్ విఏ ఈజ్ ఈక్వల్ టు WAB/Q0 ఈజ్ ఈక్వల్ టు Q/4πε0 ఇంటూ 1/RB మైనస్ 1/RA. పొటెన్షియల్ నిర్వచనం నుంచి వి వద్ద పొటెన్షియల్ ఉండాలంటే ఏ ఎక్కడ ఉండాలి? అనంత దూరంలో ఉండాలి. అంటే ఆర్ఏ ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి విబి ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 Q/RB. ఇక్కడ ఉన్నది ఒకటే బిందువు కాబట్టి సఫిక్స్ తీసేద్దాం. అప్పుడు ఆవేశం నుంచి ఆర్ దూరంలో ఉన్నటువంటి బిందువు వద్ద పొటెన్షియల్ వి ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 Q/R. పై సమీకరణం నుండి పరిశీలించినట్లయితే ఆవేశించి ఆర్ దూరంలో ఉన్న బిందువుల దగ్గర కూడా పొటెన్షియల్ సమానంగా ఉంటుంది. ఈ విలువ Q/4πε0 Q/4πε0. ఇప్పుడు మనం ఆవేశపూరిత గోళాకార వాహక కర్పరం వల్ల విద్యుత్ పొటెన్షియల్ కనుక్కోవడం చూద్దాం. కర్పరము అంటే తెలుసు మనకి, లోపల ఖాళీ ఉంటే దాన్ని కర్పరం అంటాం. అంటే గోళగోళం ఇంకా చెప్పాలన్నట్లయితే అందులోని ఇది వాహక కర్పరం. అంటే మనం ఆ గోళానికి ఇచ్చేట వాహక గోళానికి విద్యుదావేశం అంతా ఉపరితలం మీద ఉంటుంది. అంటే కర్పర ఉపరితలం మీద మాత్రమే విద్యుదావేశం ఉంటుంది. ఇప్పుడు మన పటం ఏం చెప్తుంది? ఓ కేంద్రంగా R వ్యాసార్థంతో ఏకరీతిగా క్యూ విద్యుదావేశంతో ఆవేశపూరితమైనటువంటి ఒక కర్పరము.
దీని మీద విద్యుదావేశ సాంద్రత అంటే ఏం చెప్పాలి? ఉపరితల సాంద్రత చెప్పాలి. అంటే ఉన్న మొత్తం విద్యుదావేశము బై ఉపరితల వైశాల్యం అంటే Q/4πr². ఇప్పుడు మనం దీన్ని పరిశీలించినట్లయితే దీనికోసం కర్పరం వెళ్ళిపోయిన బిందువు దగ్గర పరిశీలిద్దాం. ముందు కర్పరము కేంద్రం నుండి కర్పరం వెలుపల P అనే ఒక బిందువు దగ్గర పొటెన్షియల్ కనుక్కోవాలి. ఆ ఓకి పీకి మధ్య ఉన్న దూరం స్మాల్ r, ఇది బయట కాబట్టి క్యాపిలర్ కన్నా ఎక్కువ. దీనికోసం కర్పరాన్ని అనేకమైనటువంటి చిన్న చిన్న వృత్తాకారపు రింగుల వలె విభజించాం. అందులో ఒక రింగు కనపడుతుంది ఇక్కడ మనకి. ABDC అనే ఒక రింగ్ ఉంది. ఇందులో ఏసీ మన ఓ దగ్గర చేసే కోణము d θ, ఏసీ ఓసి ఓపీతో చేసే కోణము θ. ఈ సీని పీక్ కలిపి ఆ దూరం x అనుకోండి. ఈ రింగ్ మీద ఉన్న ప్రతి బిందువు లేదా ప్రతి ఆవేశము కూడా పీని సమాన దూరాల్లో ఉంటుంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి దీన్ని పరిశీలిస్తే ఏసీ విలువ వ్యాసార్థం క్యాపిలర్ ఇంటూ dθకి సమానం. అలాగే సిఈ విలువ అంటే ఇది లైన్ కింద ఉంది కానీ వృత్తం, ఆ వృత్తం యొక్క వ్యాసార్థాన్ని సూచిస్తుంది సిఈ. సిఈ విలువ r sin θకి సమానం. ఇప్పుడు మనం పరిశీలించినట్లయితే చెప్పాను యాంగిల్ సిఓపి θ, యాంగిల్ ఏఓసి dθ అని చెప్పాను. ఏబి మరియు సిడి తరాల మధ్య ఏబిసిడి అనే రింగ్ అని చెప్పాను. సిపివిలో ఎక్స్ అని కూడా చెప్పాం. ఇక్కడ మనకి ఆ పటం చూస్తే ఓఈసి ఓ లంబకోణ త్రిభుజం. అందులో సిఈవిలో చెప్పినందుకు ముందే ఓసి సైన్ θ అంటే r sin θ, అలాగే ఏసీ విలువ r d θ అని చెప్పాను. ఇప్పుడు రింగ్ మీద మొత్తం ఎంత ఆవేశం ఉందో తెలుసుకోవాలంటే ఆ రింగ్ యొక్క వైశాల్యం కావాలి. రింగ్ వైశాల్యం కావాలంటే రింగ్ చుట్టుకొలత ఇంటూ రింగ్ యొక్క మందం. రింగ్ చుట్టుకొలత అంటే రింగ్ వ్యాసార్థం ఎంత? r sin θ, కాబట్టి 2πr sin θ. రింగ్ వైశాల్యం ఎంత? చుట్టుకొలత ఇంటూ రింగ్ మందం అన్నాం అంటే 2πr sin θ ఇంటూ r d θ ఇది కూడా 2πr² sin θ dθ. ఈ రింగు మీద ఉన్న ఉపరితల ఆవేశం కావాలంటే మనకేంటి? ఆవేశ సాంద్రత కనుక్కోవాలి. ఆవేశ సాంద్రత అంటే ఏం చెప్పాను? కర్పరం మీద ఉన్న మొత్తం ఆవేశము ఇంటూ మొత్తం ఆవేశము డివైడెడ్ బై కర్పరంకు సంబంధించినటువంటి ఉపరితల వైశాల్యం అని చెప్పుకుందాం మనం. ఆవేశ సాంద్రత అంచేత కర్పరం మీద మొత్తం ఆవేశం ఎంత? ఉపరితల ఆవేశ సాంద్రత ఇంటూ కర్పరం యొక్క చుట్టుకొలత. రైట్. సో ఈ ఆవేశము సాంద్రత కావాలి కదా మనకి. అంచేత కర్పరం యొక్క వైశాల్యము ఇంటూ అంటే 2πr² sin θ dθ ఇంటూ విద్యుదావేశ సాంద్రత Q/4πr². సింప్లిఫై చేస్తే Q sin θ dθ/2 అని లభిస్తుంది మనకి. ఇది రింగ్ మీద ఉన్నటువంటి ఆవేశము dQ అనుకోండి. ఇప్పుడు P దగ్గర పొటెన్షియల్ ఈజ్ ఈక్వల్ టు కర్పరం మీద ఉన్నటువంటి కర్పరం కాదు రింగ్ మీద ఉన్నటువంటి ఆవేశము dQ/4πε0 ఇంటూ దూరం x. ఇందులో dQను ప్రతిక్షేపించి మనం సింప్లిఫై చేసాం అనుకోండి. మనం P దగ్గర పొటెన్షియల్ Q sin θ dθ/8πε0 ఇంటూ x అని లభిస్తుంది. ఇప్పుడు మనం పరిశీలించినట్లయితే అక్కడ ఒక త్రిభుజం ఒకటి కనపడుతుంది మనకి. ఏంటా త్రిభుజం? సిఓపి. దాని నుంచి కొసైన్ రూల్ వాడితే x² = r² + r² - 2rr cos θ అని వచ్చింది. దీన్ని అవకలనం చేయండి. 2x dx = 2R sin θ dθ. ఈ ఇచ్చిన రింగ్కి r కాన్స్టెంట్ స్మాల్ r కాన్స్టెంటే మనకు వచ్చినటువంటిది. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్గా మనం
క్యాప్లాన్ అలాగా కాన్స్టెంటే అంచేత రెండింటి డిఫరెన్షియేషన్లో 0. 2RR కాస్ థీటాని కనుక మనం డిఫరెన్షియేట్ చేసినట్లయితే కాస్ థీటాకి మైనస్ సైన్ థీటా డి థీటా కాబట్టి మనకి 2x dx ఈజ్ ఈక్వల్ టు 2RR సైన్ థీటా డి థీటా. ఈ విలువను పట్టుకెళ్ళి మనం సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి. మనం ఏ విలువను పట్టుకెళ్ళి మూడో సమీకరణంలో సైన్ థీటా డి థీటా బదులుగా మనం dx/rrని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. అలా చేస్తే సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది మనకి qdx/8πε0rr అని లభించింది. మొత్తం గోళాకార కర్పణం వల్ల పి దగ్గర పొటెన్షియల్ కనుక్కోవాలనుకున్నాం అనుకోండి మనం. అప్పుడు పి బిందువు కర్పరము ఉపరితలం మీద నుంచి ఒకవైపు అదే వ్యాసం వెంబడి రెండవ ఉపరితలం వరకు ఉండేటువంటి దూరం వెంబడి మనం ఏం చేయాలి, సమాకలనం చేయాలి. పి బిందువు దూరం కుడి చేతి వైపు ఉన్నట్టు కర్పరంగా చూసాం అనుకోండి ఎంత దూరంలో ఉన్నట్టు, అంటే ఉపరితలం ఎంత దూరంలో ఉందని అడిగాం అనుకోండి మనం. ఓపీ మైనస్ వ్యాసార్థం అంటే క్యాప్ చెప్పండి. ఓపీ ఎంత స్మాల్ ఆర్ మైనస్ వ్యాసార్థం క్యాపిటల్ ఆర్. అదే వ్యాసం వెంబడి రెండో తల మీద ఉందనుకోండి మనకి, రెండో వైపు తల మీద ఉంటే ఇప్పుడు ఓపీ ప్లస్ వ్యాసార్థం అంటే స్మాల్ ఆర్ ప్లస్ క్యాపిటల్ ఆర్. అంచేది v ఈక్వల్ టు ఇంటిగ్రల్ dv స్మాల్ ఇంటిగ్రల్ dv ఫ్రమ్ r మైనస్ r టు r ప్లస్ r. ఇందులో q/8π అన్నట్టు మనకి స్థిరం కాబట్టి ఇంటిగ్రల్ dx అన్నట్లయితే మనకి ఏమొస్తుంది చెప్పండి. ఇంటిగ్రల్ dx అంటే ఏమొస్తుంది మనకి x వచ్చింది. అవతల మధ్య చేసాం అనుకోండి మనం q/8πε0 ఇంటూ r ప్లస్ r మైనస్ r మైనస్ r. ఇప్పుడు మనకి క్యాపిటల్ రెండు అయిపోతాయి మనకి చెప్పండి, రద్దయిపోతా స్మాల్ ఆర్ రెండు రద్దు అయిపోతాయి. పైన 2 క్యాపిటల్ ఆర్ మిగులుతుంది. అంచేది ఈ 2 క్యాపిటల్ ఆర్ని కింద ఉన్నటువంటి ఆర్ని కనుక క్యాన్సిల్, రెండు కూడా క్యాన్సిల్ చేస్తే v కూడా 1/4πε0 q/r అని లభిస్తుంది మనకి. ఇప్పుడు ఈ సమీకరణం పరిశీలిస్తే మనకి ఏమనిపిస్తుంది, మొత్తం కర్పూరం మీద ఉన్న ఆవేశం అంతా ఓ అంటే గోళకి అందరి దగ్గర ఉంటే పి దగ్గర పొటెన్షియల్ ఎంత ఉంటుందో ఇప్పుడు కూడా అంతే అనిపిస్తుంది అన్నమాట మనకి. ఇక్కడ పొటెన్షియల్ కర్పూరం వెలుపున బిందు వద్ద దూరంకి విలోమానుపాతం అని కూడా తెలుస్తుంది. ఇక రెండవది పి బిందు కర్పూరపరతాల మీద ఉందనుకోండి మనకి. ఉంటే ఏం జరుగుతుంది, కర్పూరపరతాల మీద కనుక ఉన్నట్లయితే పి బిందువు స్మాల్ ఆర్ ఇది కూడా క్యాపిటల్ ఆర్ ప్రతిక్షేపించండి ఆరో సమీకరణంలో. అక్కడ పొటెన్షియల్ 1/4πε0 q/క్యాపిటల్ ఆర్ అంటే కర్పూర ఉపరితలం మీద. ఇక మూడో సందర్భం పి బిందువు లోపల ఉందనుకోండి. అప్పుడు ఓకి పీకి మధ్యన ఉన్న దూరం ఎంత అవుతుంది, స్మాల్ ఆర్ అవుతుంది. మరి ఓ నుంచి పీకి ఉన్న దూరం ఎంత అని అడిగామనుకోండి చెప్పాలి. అంటే ఓ నుంచి పీకి ఉన్న దూరం ఎలా చెప్పచ్చు మనం, మొత్తం బయట ఉన్న దూరంలోంచి అంటే క్యాపిటల్ ఆర్లోంచి స్మాల్ ఆర్ తీసేయాలి. అదే వ్యాసం వెంబడి రెండో తలానికి వెళ్ళామనుకోండి, ఈ క్యాపిటల్ ఆర్కి ఓపీకి మధ్య ఉన్నటువంటి దూరం కలపాలి. అంచేది v ఈజ్ ఈక్వల్ టు q/8πε0 rr ఇంటిగ్రల్ క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్ టు క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ dx. ఇక్కడ మనం ప్రతిక్షేపించినట్లయితే అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ని ఇప్పుడు మనకి ఏమవుతాయంటే మరలా క్యాపిటల్ ఆర్ కొట్టుకుపోతాయి. సో q/8πε0 క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ ఇంటూ 2 స్మాల్ ఆర్ ఆర్ కొట్టుకుపోయాయి ఏఆర్ స్మాల్ ఆర్ ఇది కూడా 1/4πε0 q/క్యాపిటల్ ఆర్ మిగిలింది. సేమ్ ఇదే విలువ చూడండి, కర్పూరం పరతాల మీద ఉన్న బిందు దగ్గర పొటెన్షియల్ ఎంత ఉందో కర్పూరం లోపల ఏ బిందు దగ్గర అయినా సరే ఉండే పొటెన్షియల్ కూడా అంతే. అంటే ఈ ఉపరితలం నుండి వ్యాసం వెంబడి రెండో ఉపరితలానికి కనుక మనం వెళ్ళిపోయినట్లయితే లోపలంతా పొటెన్షియల్ సమానంగానే ఉంటుంది. అంటే కర్పూరము వెలుపల ఉన్న బిందు దగ్గర పొటెన్షియల్ దూరం విలోమానుపాతం,
కర్పూరం ఉపరితలం నుండి కర్పూరం లోపల కూడా రెండవ ఉపరితలంకి వచ్చే వరకు కూడా పొటెన్షియల్ విలువ స్థిరంగా ఉంటుంది. దీన్ని పటంలో మనం సూచించాం. గమనిస్తే గ్రాఫ్ గీసిన దూరానికి పొటెన్షియల్కి మధ్యలో ఆ గ్రాఫ్ ఎలా ఉంటుందో కనపడుతుంది మనకి. బయట నుంచి వచ్చి ఉపరితలం మీదకి వచ్చి కొద్దీ కూడా పొటెన్షియల్ పెరుగుతూ అక్కడ ఎంత పొటెన్షియల్ ఉంటుందో గోళం లోపల కూడా అంతే పొటెన్షియల్ ఉంటూ రెండో పక్కన ఉపరితలం మీదకి వచ్చిన తర్వాత దూరానికి పోతున్నట్లయితే తిరిగి పొటెన్షియల్ తగ్గిపోతుంది. ఇది మనకి ఈ పాఠం.